హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 62. మరికొన్ని జోక్స్ ఇందులో 1-2 జోక్స్ కామన్గా ఉండే జోక్స్ ఉన్నాయి. మామూలుగా సరదాగా ఉంటాయని పెట్టాను. ప్లీజ్ ఎంజాయ్ చేయండి, చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. జడ్జి: సిగ్గులేదా నీకు? 80 ఏళ్ళు వచ్చిన అమ్మాయిని చూసి కన్ను కొట్టావా? సీనయ్య: జడ్జి గారు, నా 20 ఏట చేశాను. నా కేసు ఇప్పుడు 80 ఏళ్ళ తర్వాత వాయిదాకి వచ్చింది, అంతే. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. భార్యాభర్తల జోక్స్. భర్త: అసలే కుక్క కరిచి నేను ఏడుస్తుంటే చెప్పుతో కొట్టావేంటే? భార్య: కుక్క కాటికి చెప్పు దెబ్బ అని. గ్రహణం. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ప్రభావం 1-2 గంటలు ఉంటుంది, కానీ పాణిగ్రహణం ప్రభావం జీవితాంతం ఉంటుంది. దీనికి శాంతి ఏమన్నా ఉందా స్వామీజీ? ఇంట్లో రోజు మౌనవ్రతం పాటించాలి. నెలకోసారి చీర, ఏదైనా పండగలకు బంగారం, వెండి భార్యకు మాత్రమే సమర్పించాలి. ఈ విధంగా చేయటం వలన మనశ్శాంతి, సుఖ సంతోషాలు పొందుతారు. ఓం శాంతి. బొద్దింకలు చచ్చిన తర్వాత స్వర్గంలో ఇలా మాట్లాడుకుంటున్నాయి: హిట్ కొట్టారా? చెప్పుతో కొట్టారా? ఏమైంది? రెండూ కాదు, లేడీస్ హాస్టల్ అమ్మాయిలు కంటపడ్డా, కెవ్వున కేకేశారు, ఒక్కసారిగా గుండెకి తెచ్చా. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి పొరపాటున ఓ వెధవను ఇంటర్వ్యూకి పిలిచారు. బోర్డు అధికారి: రైలు ప్రమాదాలు ఆపడానికి నువ్వు ఏమి జాగ్రత్తలు తీసుకుంటావు? అభ్యర్థి: చాలా సింపుల్ సార్, రైలు పట్టాలకు స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తా. ఒకసారి పరమశివుడు నా ఫోటో ముగ్గురికి పంపి వాళ్ళని మరో 3 మందికి పంపమని, లేకపోతే హాని కలుగుతుందని నేను నీకు ఎప్పుడైనా చెప్పానా? మరోసారి ఇలాంటి పనులు చేస్తే నేను నిన్ను భస్మం చేస్తా. టీచర్: నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా లడ్డు? లడ్డు: పాఠం చెప్పిన వాడే పరీక్ష రాయాలి టీచర్. ఇది మనిషి జీవితం. ఒకరోజు దేవుడు ఒక కుక్కను తయారు చేశాడు. దేవుడు: రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను. కుక్క: స్వామి, ఇదేమి బాగాలేదు, నేను అన్నేళ్ళు అరవలేను, కాబట్టి ఇదిగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను. 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను, సరేనా? దేవుడు: సరే. ఆ తర్వాత రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు, నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను. కోతి: ఏంటి, కోతి చేష్టలు 20 ఏళ్ళ? అమ్మో, కుక్క 10 ఏళ్ళు నీకు తిరిగి ఇచ్చింది కదా, నేను అలాగే ఇస్తాను. దేవుడు: సరే. మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారు చేశాడు. దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చేయి, నీకు 60 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను. ఆవు: 60 ఏళ్ళ? ఈ గొడ్డు చాకరీ నేను చేయలేను, నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో. దేవుడు: సరే. తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు: తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్నిస్తున్నాను. మనిషి: ఏంటి, 20 ఏళ్ళేనా? నా 20 ఏళ్ళతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి కుక్క ఇచ్చిన 10, 20, మొత్తం 60 ఏళ్ళు అదనంగా కావాలి. దేవుడు: సరే. అందుకు మొదటి 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనుమలు మనవురాళ్లను నవ్విస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు ఇంటి ముందు కూర్చొని వచ్చి పోయే వాళ్ళను చూసి అరుస్తున్నాడు. ఒకసారి తెలుగు భాషలో పోటీ పరీక్ష నిర్వహించారు. ఆ పోటీ పరీక్షకు 20,000 మంది మేధావులు పాల్గొన్నారు. పోటీ ఏమిటంటే, ఒక్క వాక్యంలో శాంతి, సంతోషం, నిశ్శబ్దం, ఈ మూడింటి అర్థం వచ్చేలా ఆ వాక్యం ఉండాలి. అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడు: నా భార్య నిద్రపోతుంది. న్యాయ నిర్ణేతలు అవార్డు గ్రహీతను ఆనంద బాష్పాలతో హృదయానికి హత్తుకొని బొగ్గలు నిమురుతూ అవార్డు అందజేశారు.
So please subscribe and like my channel Om Shiva's World for upcoming videos. Please subscribe and share this channel. Thanks for watching. Thank you.